సంగారెడ్డి పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో తన నివాసంలో బీసీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కాళహస్తిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆర్ కృష్ణయ్య బీసీల రిజర్వేషన్ల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. వారిపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు గోకుల్ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్, మద్దికుంట కొండయ్య, వెంకటేశం, శ్రీనివాస్, జగ్గా సింగ్, సుధాకర్ గౌడ్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. మన జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు కాళహస్తి వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ ఉంటే తెలుగుదేశానికి సంబంధించిన బీజేపీ, జనసేన కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్ కృష్ణయ్య గారి జీవితం బీసీలకు అంకితం. ఆర్ కృష్ణయ్య గారు చట్టసభల్లో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల కోసము ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహా వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన మరి కాళహస్తిలో దాడి చేయడం చాలా దురదృష్టకరం. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పునరిందేశ్వరి కానీ మరి ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు కూడా రాజకీయాలలో ఉన్నారు. మరి కృష్ణయ్య గారి పురం తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరి చంద్రబాబు నాయుడే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆర్ కృష్ణయ్య గారిని ప్రకటించినటువంటి సంగతి ఒక్కసారి తెలుసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎంబడే దాడి చేసిన వారిపైన కఠిన చర్య తీసుకొని వారిని కఠినంగా చట్టపరంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఏమాత్రము వాళ్ళ విషయంలో ఏదైతే దాడి చేసినారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే తెలంగాణ, ఆంధ్రలో ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు, ఇప్పుడు మెదక్ జిల్లా నుండి మరి కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు గారు, జైరాబాద్ నియోజకవర్గం నుండి సురేష్ శెట్కర్ గారు ఇద్దరు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్న మన ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రాబోయే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి మన సంగారెడ్డి జిల్లాలో మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల గారి అధ్యక్షతన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అదేవిధంగా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మరి ఈ రెండు పార్లమెంట్లు కూడా మరి ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపియాలి, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి మొదటి నుంచి కూడా ప్రతి గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి పట్టణానికి కూడా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి గుర్తుంచుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేసి అప్పటి రైతులకు రుణ విముక్తులను చేసిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు మరి ఆ రోజుల్లో తక్కువ బడ్జెట్, రాష్ట్ర బడ్జెటే తక్కువ. ఆ తక్కువ బడ్జెట్ తీసుకొని మరి కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చి మరి ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు లక్షలాది మంది మరి తెలంగాణలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు అన్నీ కావు. నిరుద్యోగులకు ఉపాధి హామీ పథకం, అదేవిధంగా
ప్రతి చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఫీజు రివర్స్మెంట్ చేసి మరి వాళ్ళ ఫీజులు కూడా భరించుకొని ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ప్రాణాలను కాపాడిన ప్రాణదాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా మరి అందరూ కూడా రాజశేఖర రెడ్డితోటి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిన బాధ్యత వాళ్ళందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్కు నిలబడ్డటువంటి ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి జిల్లా కార్యవర్గ సభ్యులు, కార్యవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మండల కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థులు సురేష్ శెట్కర్ గారికి, నీలం మధు గారికి అత్యధిక మెజార్టీ ఓట్లు వేసి గెలిపించాలని మీకు కూడా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నా. ప్రజలను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి దేశంలో లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీళ్లు లేని కాలంలో చాలా బావిలు కొట్టించి ప్రజలను నీళ్లు దాపి ప్రజలకు నీటి దాహార్తి తీర్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇలా మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి గ్రామానికి కరెంటు, ప్రతి గ్రామానికి హాస్పిటల్స్, అన్ని విధాల ప్రజలకు మేలు చేసిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక పార్టీ కాదని కూడా, ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రాణాలు అర్పించిన ప్రధానమంత్రులను ఒక్కసారి మనము గుర్తించుకోవాలని, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మను ఒక్కసారి గుర్తించుకొని రేపు పార్లమెంట్ సభ్యులకు ఓట్లు వేసి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయడం, మరి మెదక్ అభ్యర్థి నీలం మధు గారికి, జైరాబాద్ అభ్యర్థి సురేష్ శెట్కర్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని, గెలిపిన తర్వాత మీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తారని, మీ గ్రామాలన్నీ అభివృద్ధి అవుతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.